ఇప్పుడు చూస్తున్నట్టయితే జోగి రమేష్ ఇంట్లో సోదాలు ఏసీబీ దాడులు అయితే అంటే ఏసీబీ సోదాలు అయితే జరిగినాయని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. సో ఇప్పుడు మరి తన కుమారుడు ఏసీపీ ఏమంటారు వాళ్ళ చేతిలో ఉన్నారంటే అరెస్ట్ అయ్యారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం, అసలు ఎందుకు సోదాలు అయితే జరిగాయి? ఏసీపీ యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు సోదాలు నిర్వహించారు. యాక్చువల్గా ఇది గత కొద్ది సంవత్సరాలుగా నాకు తెలిసి ఒక డెకేడ్ నుంచి నడుస్తుంది అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం. అగ్రిగోల్డ్ ఏదైతే కట్టించుకున్నారో, చేతులు ఎత్తేసారో, నిర్వాసితులకు అన్ని ఇస్తాము, లేదంటే భూమి రూపాయలు ఇస్తాము, వాళ్ళు కట్టిన అమౌంట్ ఇప్పిస్తాము అని రకరకాలుగా జరిగాయి. బైఫ్రికేట్ అవ్వక ముందు నుంచి కూడా జరిగింది. తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చాక కూడా దాని మీద చాలా వరకు కేసులు అవి నడిచాయి, కేసులు బనాయించారు. మొత్తానికి ఎవరైతే బాధితులు ఉన్నారో నిర్వాసితులు అనకూడదేమో, బాధితులకి న్యాయం చేస్తామనుకున్నారు కానీ పూర్తి స్థాయిలో న్యాయం అయితే జరగలేదు. అది ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా. అయితే గడిచిన గవర్నమెంట్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటంటే, ఈ అంబాపురం అగ్రిగోల్డ్ ఏదైతే ఉందో మనకి గుంటూరుకి విజయవాడకి మధ్యలో చినకాకాని దగ్గర ఈ హాయిలాండ్ అని ఒకటి రిసార్ట్ ఒకటి ఉండేది. తర్వాత అగ్రిగోల్డ్ సంబంధించిన భూములు ఉండేవి. అవన్నీ కూడా ఒక్కసారిగా వాళ్ళతో ఖాతాదారులతో కట్టించుకొని జెండా ఎత్తేయడం చాలా అవన్నీ చూసాం మనం. అయితే ఇప్పుడు ఆ ఖాతాదారులకు కానీ లేదా బాధితులకు కానీ కనీసం అమౌంట్ తిరిగి ఇప్పించడమో, లేదంటే ఆ భూమి అమ్మిన తర్వాత దాని నుంచి వచ్చిన అమౌంట్ని వీళ్ళకి ఇప్పించడమో రకరకాలుగా ఉంటున్నాయి. ఇవి కేసులు నడుస్తూనే ఉన్నాయి. అయితే దీంట్లో రాజకీయ నాయకులు హస్తం ఉండడం వల్ల కొంతమంది రాజకీయ నాయకులు ఉన్న భూమిని కొంత ఆమ్యాం చేశారు. మిగతా భూమి ఏదైతే ఉందో అది వైఎస్ఆర్సీపీ హయాంలోకి వచ్చేసరికే మేము ఈసారి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము, గత ప్రభుత్వంలా కాదు, మీకు ప్రతిదీ ముక్కుపిండి వసూలు చేస్తాము, ఆ భూములు అవసరమైతే అమ్మైనా మీకు ఇవ్వాల్సింది ఇస్తామని ఏవో క్యాన్వాసింగ్ చెప్పారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. అది అయిపోయిన తర్వాత ఏదైతే కేసులు, దాని మీద సిఐడి కేసు ఉంది, కేసు నడుస్తుంది. బట్ అప్పుడున్న గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు ప్రధానంగా ఉండే కొంతమంది అనుచరులు ఈ అంబాపురం అగ్రిగోల్డ్ సంబంధించిన ఏవైతే భూములు ఉన్నాయో వీటన్నిటినీ వీళ్ళు దాని నుంచి విక్రయిస్తున్నట్టుగా విక్రయించి మళ్ళీ వేరే వాళ్ళకు కూడా అమ్మేశారంట. మేబీ దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రిజిస్టర్ బుక్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కూడా ఉండుండేదేమో, నాకు ఐడియా లేదు. సో ఎవరు ఏంటి అనేది చూసి ఒకసారిగా అనుమానాలు, ఈ సిఐడి ఏదైతే కేసు ఫైల్ చేసిందప్పుడు అవన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏసీబీ వాళ్ళు రైడ్స్ చేశారు. ఎవరి మీద? మాజీ మంత్రి జోగి రమేష్ గారి అబ్బాయి జోగి రాజీవ్ గారి మీద కేసు నమోదు చేశారు. ఏసీబీ అదుపులోకి తీసుకుంది. A1గా జోగి రాజీవ్ గారు ఉన్నారు, అంటే మాజీ మంత్రి జోగి రమేష్ గారి అబ్బాయి. సో ఇప్పుడు జనరల్గా రాజకీయ నాయకుల యొక్క అనుచరులు, అనుయాయులు కుడిభుజం ఎడభుజంగా ఉండేది మ్యాక్సిమం తనయులు లేదా బావమరుదులు లేదా అన్నదమ్ములు, వీళ్ళే ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే డైరెక్ట్గా రాజకీయ నాయకులు ఎవరు రంగప్రవేశం చేయరు. ఒకవేళ ఎక్కడైనా అడ్డొస్తే, ఎక్కడైనా ఇబ్బంది కలిగితే ఇక్కడ నుంచి ఒక ఫోన్ కొడతాడు ఈయన. సో అట్లాగా ఆయన తనయుడు జోగి రాజీవ్, తర్వాత రమేష్ గారు సోదరుడు జోగి వెంకటేశ్వర్లు ఎవరు ఉన్నారు, ఆయన A2గా మొత్తానికి ఒక 9 మందిని ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఈ 9 మందిలో ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరయ్యా అంటే సర్వేయర్లు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు ఉన్నారు. సో అంటే ఒక ప్రభుత్వాన్ని లేదా ప్రభుత్వ ధనాన్ని, భూముల్ని కాపాడాల్సిన వాళ్ళే కంచే చేను వేసేలాంటి పరిస్థితి అయిపోయింది అన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు సరే, రాజకీయ నాయకులు అంటే అందరూ చెప్పేది ఏంటంటే, రాజకీయాలంటేనే పెద్ద ఇదిరా అదిరా, దాంట్లో దిగితే ఇంకా బురదలో దిగినట్టే అని రకరకాలుగా ఒక్కొక్కరు స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉంటారు. నేను అందరికీ చెప్పేది ఒకటే, రాజకీయ నాయకులు ఓకే, రాజకీయ నాయకులు అంటే పైనుంచి ఏం ఊడిపడరు కదమ్మా, మనలో ఒకడే, మనచే ఎన్నుకోబడిన మనలో ఒకడు, అంతే కదా. సో ఈ రాజకీయ నాయకుడు ఎవడు? మనలో ఒకడు. సరే, ఆయన ఒక్కడే ఇప్పుడు గడ్డి తిన్నాడు అనుకున్నాం. ఈ అధికారులు ఎవరు? వీళ్ళు కూడా మళ్ళీ మనలో ఒకరే. ఇప్పుడు ఆడేదో చెప్పాడు, రాజకీయ నాయకుడు ఎవడో చెప్పాడు, వాడేదో నాకు ఇలా కావాలి, నాకు ఎంత బెనిఫిట్ అయితే మీకు ఎంత ఇస్తానన్నారు. వీళ్ళు అయ్యా తప్పయ్యా మేము చేయలేము ఏదో చెప్పొచ్చు కదా. వీళ్ళు కూడా అలాగే ఉన్నారు. లేకపోతే ఇప్పుడు మీకు తెలంగాణ హైదరాబాద్లో గుర్తుందో లేదో, హెచ్ఎండిఓకి సంబంధించిన ఒక అధికారికి ఇల్లు సోదాలు చేస్తే ఆయన పేరు మీద 200 ఎకరాల ఆస్తి, 8 విల్లాలు, దగ్గర 12 ఫ్లాట్లు ఎన్నో ఉన్నాయంట. ఎట్లా సాధ్యమమ్మా? ఒక హెచ్ఎండిఓ అధికారి చాలా, అంటే ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా, అతను ఒక్కడే ఇది కాదు, మిగతా చాలా మంది ఉన్నారు పతివ్రతలు ఇందులో, ప్రభుత్వ దీనికి సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏసీబీ 9 మందికి ఎవరికైతే
అక్యూజ్డ్గా A1, A2, A3, A9 వరకు పెట్టిందో వాళ్ళలో ప్రభుత్వ అధికారులు ఉన్నారు. తహసీల్దార్ ఉన్నాడు, డిప్యూటీ తహసీల్దార్ ఉన్నాడు, సర్వేయర్ ఉన్నారు. అంటే ఏ స్థలం ఏది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇది బిలాంగ్స్ టు సో అండ్ సో, ఇది ఈ సర్వే బిలాంగ్స్ టు సో అండ్ సో అని చెప్పి సర్వేయర్లు ఉన్నారు. మరి వాళ్ళు కూడా గడ్డి తింటే ఇంకా సామాన్యులు ఎవరితో చెప్పుకుంటారు? ఇప్పుడు రాజకీయ అధికారులు ఏదైనా తప్పు చేస్తే రాజకీయ నాయకులు చెప్పుకుంటారు, రాజకీయ నాయకులు ఏదో మిస్టేక్ జరిగితే అధికారులకు చెప్పుకుంటారు, సార్ ఇట్లా ఉంది కానీ. మరి వీళ్ళు కూడా కుమ్మక్కైపోతే పరిస్థితి ఏంటమ్మా? వీళ్ళు వాళ్ళు కుమ్మక్కైపోతే. సో దాని మీద ఇప్పుడు ఈ సిఐడి కేసులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏదైతే అంబాపురం దగ్గర ఇష్యూస్ నడుస్తుందో దాన్ని వీళ్ళు మళ్ళీ మాదే గవర్నమెంట్ అని చెప్పారో లేదంటే ఇంకేమైనా మతలబు చెప్పారో తెలియదు కానీ మొత్తానికి ఆ భూములు మావే అని చెప్పి వేరే వాళ్ళకు కూడా అమ్మేశారు సిఐడి కేసు ఉన్నప్పటికీ. ఇప్పుడు ఆ సిఐడి ఏదైతే కేసులు సెక్షన్లు నమోదు చేసిందో సేమ్ సెక్షన్లు ఏసీబీ వాళ్ళు కూడా అవే సెక్షన్లు నమోదు చేశారు. ఎటు తిరిగి చీటింగ్ అనేది 420 అని అంటారు. 420 చట్టం కేసు సెక్షన్ కూడా ఆల్రెడీ ఉంది అందులో. మీరు చూస్తే 411, 420 ఏవో ఉన్నాయి సెక్షన్లు. సో ఈ సెక్షన్లు కూడా సిఐడి ఏవైతే సెక్షన్లు విధించి కేసులు ఆల్రెడీ నడుస్తుందో దాన్నే వీళ్ళు అమ్మేశారు కాబట్టి దాని మీద మళ్ళీ ఇప్పుడు ఏసీబీ వాళ్ళు సోదాలు నిర్వహించి అవే సెక్షన్లు మళ్ళీ పెట్టి అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకుంటూ ఒక్కసారిగా ఏమంటారు, ఇది ప్రస్తుత ప్రభుత్వం కక్ష సాధింపు అంటున్నారు. ఆల్రెడీ ఆయన రాజీవ్ తల్లి గారు ఆవిడ ముర్రోమని ఏడుస్తుంది, నా కుమారుడు అమాయకుడు, నా బిడ్డ అమాయకుడు, ఇది ఇది ప్రభుత్వం కుట్ర అని. మరి ఇంకా జోగి రమేష్ గారు ఇంకా తెర మీదకి వస్తారు కాసేపట్లో. అంటే ఈ జోగి రమేష్ గారి మీద కూడా కేసులు ఉన్నాయి కదా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఈ నివాసం మీద దాడులకి చేశారని చెప్పేసి చాలా వరకు ఉన్నాయి. ఆల్రెడీ అరెస్ట్ అని తెలిసి కూడా అజ్ఞాతంలోకి వెళ్లారని కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. నేను అదే అంటున్నాను, గతంలో చేసిన మిస్టేక్స్ కి లేదా తెలుసో తెలియక చేసిన మిస్టేక్స్ కో లేదంటే అధికారం మాదే కదా అని చెప్పి చెలరేగిపోయిన విషయాలకో ఇప్పుడు ఏదైతే శిక్ష పడుతుందో లేదా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారో దానికి భయపడో వాళ్ళు అబ్స్కాండ్ అయిపోయారో లేదంటే అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారో తెలియదు. బట్ ఒకవేళ చర్యలు తీసుకుంటే ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు, కక్ష సాధింపు అని అంటున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, కక్ష సాధింపు అనే స్టేట్మెంట్ ఇచ్చి కింద స్థాయిలో ఉండే కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. ఈ కార్యకర్తలు వాళ్ళ మీద ఉసుగొలపడం, ఆ కార్యకర్తలు వీళ్ళ మీద ఉసుగొలపడం, ఇట్లా రభస అయిపోతే మళ్ళీ శాంతి భద్రతల ఇష్యూ, ప్రభుత్వం కనీసం కావాలనే మా వాళ్ళని అరెస్ట్ చేస్తుందని చెప్పి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఈవినింగ్ కల్లా ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఎట్లా అయిపోతుందో నాకు అసలు, అంటే ఇంకా కలికాలం ఇంతేనేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. ఇప్పుడు జోగి రాజీవ్ గారిని అరెస్ట్ చేశారు, ఆయన బ్రదర్ని కూడా అదుపులోకి తీసుకుపోతున్నారు. మొత్తం ఈ 9 మంది మీద కూడా ఒక్కొక్కరు అసలు మీరు సర్వే ఊరికే చేస్తారా, అది ఆల్రెడీ కేసు ఉన్నదో మీరు సర్వే ఎలా చేశారు, మీరు ఎప్పుడు మీరు ఎలా సైన్ చేశారు, సరే తహసీల్దార్ గా పని మీరు ఎలా రిజిస్ట్రార్ మీరు ఎలా సైన్ చేస్తారు, తహసీల్దార్ అయితే కూడా మండల మేజిస్ట్రేట్ ఆయన, మీరు మండల మేజిస్ట్రేట్ గా ఉన్న తహసీల్దారు మీరు ఎలాగ దీన్ని అప్రూవ్ చేస్తారు, ఇవన్నీ కూడా ఇంకేం మాట్లాడతామమ్మా. సో అట్లాంటి పరిస్థితులు అయిపోతుంటే ఇంకా బాధితులుగానే ఉన్నారు. ఇంకా అవి వాళ్ళు ఏమనుకుంటారు, కోర్టులో కేసులు నడుస్తాయి, సరే మనం పోయేలోపు మనకి దొక్కుతాయిలే, మనకి కావాల్సిన వస్తాయిలే అనుకుంటారు. కానీ అది ఎప్పటికీ జరగదేమో అనిపిస్తుంది. జరగదేమో కాదు, జరగదు అంతే, జరగదంటారా? కష్టం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.